విషయాలు ఏంటంటే ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా మనం శ్రీనివాసరావు గారిని ఎలా గెలిపించాలి, మన ఉమ్మడి అభ్యర్థిని ఎలా ఎమ్మెల్యే చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పేసి మనం గ్రామాన మనకున్న పరిచయాలు కావచ్చు, లేదంటే మనకున్నటువంటి చుట్టాలు కావచ్చు, ఈ గ్రామం వాళ్ళకి పక్క గ్రామాల్లో కూడా ఉంటారు కాబట్టి మనకున్న ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసే విధంగా ప్రతి ఒక్కరం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి చాలా దుర్మార్గుడు. ఆయన ఒక మనిషి కాదు, ఈ భూగ్రహం మీద ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఇప్పటికీ 2 ఎలక్షన్లు చేశాడు, ఇది 3వ ఎలక్షను. మొట్టమొదటిసారిగా ఆయన 2014 ఎలక్షన్ చేసేటప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ యొక్క సింపతిని అడ్డం పెట్టుకొని వాళ్ళ నాన్న చావును అడ్డం పెట్టుకొని ఆ రోజు ప్రతిపక్షంలోకి వచ్చాడు. 2019లో వాళ్ళ బాబాయిని చంపేశారు. అలాగే కోడి కత్తితో పొడిపించుకొని 2019లో సీఎం అయ్యాడు. ఈరోజు ఎవరిని చంపుతారో తెలియదు, కానీ తెలివిగా మార్చి 27వ తారీఖు నాడే సాక్షి పేపర్లో రాశారు, పెన్షన్లకి ఈసారికి డబ్బులు ఇవ్వడానికి లేట్ అవుద్ది, ఏప్రిల్ 4వ తారీఖున ఎప్పుడో ఇస్తామని చెప్పి సాక్షి పేపర్లు వేశారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ వచ్చి ఈ వాలంటీర్నేమో 31వ తారీఖు నుంచి తొలగించారు. కానీ ఆయన దగ్గర డబ్బులు లేవని చెప్పకుండా వాలంటీర్లందరినీ తీసేశారు. కాబట్టి మేము ముసలి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము, అందుకని చెప్పేసి వాళ్ళందరినీ బ్యాంకులో డబ్బులు పడకముందే సచివాలయాలకి పాపం 65, 67, 70 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళందరినీ కూడా బ్యాంకులో డబ్బులు పడకుండా, డబ్బు విత్డ్రా చేయకుండా సచివాలయాలకు పిలిచి ఎండల్లో నిలబెట్టాడు. అంటే దగ్గర 30-32 మంది ముసలి వాళ్ళు చనిపోయారు వడదెబ్బకి. అంటే ఈయనకి మనుషులు చావులు అడ్డం పెట్టుకొని గెలవడం అనేది ఈ సైకోకి అలవాటు అయిపోయిన ఒక చర్య అది. సో నిజానికి డబ్బులు లేక పెన్షన్లు ఇవ్వలేదు తల్లి, అది అందరూ చెప్పండి. ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షనర్లు అందరూ కూడా చెప్పండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు రావు అని చెప్పేసి కూడా వాలంటీర్లతో చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ 3,000కి ఇంకొక 1,000 రూపాయలు కలిపి పెన్షన్ ఇస్తున్నారు, ఆ విషయాన్ని కూడా చెప్పండి. 4,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు వేసే ఓటు గురించి కాదు, ఈ దుర్మార్గ సీఎం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు పెరిగిపోయింది, ఉప్పులు పప్పులు ధరలు పెరిగిపోయాయి కాబట్టి వాళ్ళు బ్రతకడానికి 3,000 సరిపోదు కాబట్టి దానికి ఇంకొక 1,000 కలిపి ఇస్తున్నారని చెప్పండి. అలాగే రైతుకి ఎరువులు కొనుక్కోవడానికి, వ్యవసాయం చేయడానికి ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తారని చెప్పండి. 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి ప్రతి ఒక్కరు, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ఆ ఇంట్లో 3 మహిళలు ఉంటే కూడా ప్రతి ఒక్క మహిళకి 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు చెప్పండి. ఇది ఓటు కోసం కాదు, ఈ దుర్మార్గుడు పెంచిన రేట్లు, ఒక నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయాయి కాబట్టి ఇల్లు నడిపే ఆడపిల్లలకు కానీ ఆడతల్లులకు కానీ డబ్బు అవసరం ఉందని చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్క మహిళకి కూడా 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తారు. 20 లక్షల మంది ఉద్యోగాలు చేస్తే వాళ్ళు చేసే పనిని బట్టి ఉత్పత్తుల ద్వారా, ఆ ఉత్పత్తుల అమ్మకం ద్వారా మన రాష్ట్ర ఖజానా పెరుగుతుంది. అందుకు కాబట్టి అంతకు డబుల్ ఆదాయాన్ని సృష్టించి మరీ మనకి పంచుతాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తే అని చెప్పండి. ఎందుకంటే అప్పులు చేసి ఎంతో కాలం పంచలేము. ఆల్రెడీ గతంలో 2-3 బట్టలు నొక్కిన ఇంకా అలా పెండింగ్ ఉన్నాయి, డబ్బులు పడలేదు. డ్వాక్రా వాళ్ళని అడగండి, మహిళలను అడగండి, చాలా వరకు డబ్బులు పడలేదు. అంతే, డబ్బులు పూర్తిగా అయిపోయి పైసలు పోయినాయి. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి యువతను అన్యాయం చేస్తున్నాడు, ఉద్యోగాలు చేస్తే ఉద్యోగస్తులకు ఇబ్బంది పెడుతున్నాడు, అంగన్వాడీ ఆయాలను ఇబ్బంది పెడుతున్నారు, ఆశా వర్కర్లు ఇబ్బంది పెడుతున్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చక్కగా చేయనివ్వరు. వీళ్ళకి ప్రతిదానికి రౌడీ మామూలు కడితే కానీ వ్యాపారాలు చేయలేదు. ఎందుకంటే అందులో నేను కూడా ఒక భాగం. నేనేదో చిన్న వ్యాపారం చేస్తే నా దగ్గర నుంచి కూడా ఈ వైసీపీ దొంగలు డబ్బు కొట్టేశారు. అంటే వీళ్ళకి డబ్బు ఎలా దోచేయాలనేదే నేర్పించాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలందరికీ. జగన్మోహన్ రెడ్డి కంటే కేటుగాళ్ళు మన బత్సవాళ్ళు, వాళ్ళకంటే మన బత్సవాళ్ళు చాలా కేటుగాళ్ళు ఇక్కడ. అయితే శ్రీధర్ గారు చెప్పినట్టు నేను స్థానికుడిని కాదు. అవును, నేను స్థానికుడిని కాదు, నేను ఇండియన్. ఐఎమ్ ఏ ఇండియన్. నేను ఈ దేశంలో గుజరాత్లో వ్యాపారాలు చేస్తున్నాను, కొచ్చిన్లో, కేరళలో వ్యాపారం చేస్తున్నాను, పక్కన ఉన్న తెలంగాణలో చేస్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్నాను. దేశంలో ఏ సిటీకైనా వెళ్ళగలను, ఎక్కడైనా మాట్లాడగలను, నా వ్యాపారాలు చేయగలను, నేను బతకగలను. యాజ్ ఏ ఇండియన్గా, ఒక భారతీయ పౌరుడిగా నాకు ఎక్కడైనా వెళ్ళి మాట్లాడే హక్కు ఉంది. తప్పును ప్రశ్నించే తత్వం నాకు ఉంది కాబట్టి
నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాను. నన్ను ప్రజలు ఆదరిస్తే గజపతినగరంలో నేను గెలుస్తాను, విజయనగరంలో నేను గెలుస్తాను, లేదంటే పక్కన ఉన్న గుజరాత్ స్టేట్లో కూడా వెళ్ళి గెలవగలను. ఎప్పుడు గెలుస్తాడు ఏదైనా ఒక మనిషి అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడేవాడు, ఎవరికైనా ఇబ్బంది వస్తే దగ్గరగా ఉండి ఆ ఇబ్బందులు తీర్చగలిగేవాడు, తప్పును తప్పు అని చెప్పేసి నిర్భయంగా మాట్లాడే శక్తి ఉన్నాడు ఎవడైనా నాయకుడు వస్తాడు, ప్రజలు ఆదరిస్తారు, ఓట్లు వేస్తారు, గెలుస్తారు గ్యారెంటీగా. బొత్స అప్పలనరసయ్య అని గైస్బర్గ్ నడిబొడ్లు గట్ట పుట్టాడు అనుకుంటున్నారు ఏంటి ఆయన? పక్కనిండి వచ్చాడు బొత్స అప్పలనరసయ్య. బొత్స అప్పలనరసయ్య ఈ నియోజకవర్గం కాదు, చాలామంది పిల్లలకి తెలియకపోతే తెలుసుకోండి. అందుకని చెప్పేసి స్థానికమోది అనేది పెద్ద సమస్య ఏమి కాదు. ఎందుకంటే పార్టీ నన్ను ఇక్కడికి పంపించింది, పార్టీ ఆదేశాల మేరకు నేను ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడే వర్క్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా అవసరమైతే అప్పుడు శ్రీనివాసరావు గారితో పోటీ పడతానేమో. ఎందుకంటే ఏదైనా ఒక గోల్ పెట్టుకునేటప్పుడు దాన్ని సాధించే వరకు మనం ముందుకు నడవాలి. అది ముఖ్యంగా యువత అంతా అది గమనంలో తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ని ఎలా సాధించాలి, దాని దిశగా మనం ఎలా ప్రయాణం చేయాలని చెప్పేసి మనం పని చేసుకుంటూ పోతే తప్పనిసరిగా ఏదో ఒక రోజు ఆ రోజు నీది అవుతుంది. దాని దిశగా ప్రతి ఒక్క యువత పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా రేపు శ్రీనివాస గారి సహకారం ఉంటుంది. ప్రతిరోజు మనం ఆయనతో వెళ్ళలేము. ఈరోజు మన గజపతినగరానికి వచ్చారు, ఈయన వెళ్ళిపోయిన తర్వాత రేపు వేరే గ్రామం వెళ్తారు. రకరకాల 176 గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రతి దగ్గరికి తిరగాలి. సో ఆయన మళ్ళా మన దగ్గరికి వీలైతే వస్తారు, హెడ్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి. కానీ ప్రతి గ్రామము వెళ్ళలేరు కాబట్టి మీ గ్రామాల్లో తెలుగుదేశం నాయకులతో పాటు కలిసి ఎక్కడ మనకి అసమ్మతి ఉంది, ఎవరితో ఏం మాట్లాడితే మనకు ఓట్లు వస్తాయని చెప్పేసి ఎలక్షనీరింగ్ అంతే మన వీధిలోనో మన వార్డులోనో మన రామ మందిరం దగ్గర ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటూ మన వాటితో కలిసి ఎక్కడ మనకి అసమ్మతి ఉంది, ఎవరితో ఏం మాట్లాడితే మనకు ఓట్లు వస్తాయని చెప్పేసి ఎలక్షనీరింగ్ అంతే మన వీధిలోనో మన వార్డులోనో మన రామ మందిరం దగ్గర ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటూ మన యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ యొక్క దీని గురించి చెప్పుకుంటూ నరేంద్ర మోడీ గారు అక్కడ ఉంటే మనకి రాష్ట్రానికి సహకారం అందుతుంది, వీళ్ళు ముగ్గురుకి వస్తేనే బాగుంటుంది ఈ రాష్ట్రం అని చెప్పేసి అప్పుల బారిన పడిపోయాము, ఈ జగన్మోహన్ రెడ్డిని పంపిస్తే తప్ప మనం బ్రతకలేమని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడి ఆ మనుషుల మైండ్ సెట్లు మార్చి ఈ దుర్మార్గుడికి ఓటు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన జన సైనికుల మీద తప్పనిసరిగా ఉంది. ఎందుకు మన జన సైనికుల మీద ఉందని నేను చెప్తానంటే మనం ఏదైనా మాట్లాడగలం, ధైర్యంగా మాట్లాడగలం, ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పగలే దమ్ము ధైర్యం మనకు ఉంది కాబట్టి ప్రధానంగా యువత ఏదైతే అనుకుంటారో యువత అనుకున్నది సాధించడం చాలా ఈజీ. తల్లిదండ్రులు చెప్పండి, అమ్మ ఎట్టి పరిస్థితులు ఈసారికి మనం సైకిల్ గుర్తు మీద ఓటేయాలి, ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం రాకూడదని చెప్పేసి మనం ఒకళ్ళు ఇద్దరు 10 మంది ఎవరి శక్తి మేరకు వాళ్ళు కష్టపడి ఈ ఎలక్షన్లో మనం ఎట్టి పరిస్థితుల్లో శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలి. దాని దిశగా నేను కూడా పని చేస్తున్నాను. అలాగే జన సైనికులందరూ కూడా అదే పని చేస్తారని చెప్పేసి ఎవరు ఎక్కడ మీకు ప్రలోభాలు పెట్టినా కూడా అలాంటి పొరపాట్లు చేయకండి. ఒకవేళ మనం పొరపాటు చేస్తే మనం పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసినట్టే, శ్రీనివాసరావు గారిని కాదు. ఎందుకంటే ఆయన పదే చెప్తున్నారు ఆయన ఒక సీఎం అవ్వాలని చెప్పేసి ఆయనకి ఉంటుంది కదా. ఆయన పోటీ చేస్తే 175లో పోటీ చేసి ఈరోజు ఒక 30, 40, 50 గెలుచుకునే అవకాశం మనకుంది. కానీ మనకేదో అధికారం కోసం చెప్పేసి ఈరోజు మళ్ళీ ఇండివిజువల్గా వెళ్తే ఎక్కడ ఈ దుర్మార్గుడు వస్తాడేమో, ఈ దుర్మార్గుడు వస్తే మళ్ళా రాష్ట్రం అధోగతి పాలైపోద్ది, రైతు పాడైపోతాడు, యువత పాడైపోద్ది, వ్యాపారాలు చేసుకోలేము. బీహార్ కంటే కూడా అధ్వానంగా బీహార్ ఈరోజు నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ టాప్ 1, 2లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు దగ్గర 20వ స్థానానికి పడిపోయింది. అప్పులు, అభివృద్ధి లేదు, అన్నీ సర్వనాశనం చేసాడు అనమాట. సో దయచేసి మనం పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అదే చేద్దాం. మనము ఉమ్మడి అభ్యర్థికి ఓటేయాలి, మనకు అప్పచెప్పిన బాధ్యత. రేపు శ్రీనివాస గారు మిమ్మల్ని పట్టించుకోలేదనో, లేదంటే రేపు పొద్దున స్థానికంగా ఉన్న టీడీపీ వాళ్ళు నిన్ను పట్టించుకోలేదని చెప్పేసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేద్దాం. మన పని ఆటోమేటిక్గా ఇవాళ కాకపోతే రేపైనా ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు లేదంటే బూత్ లెక్కలు బట్టు పాత లెక్కలు కొత్త లెక్కలు తీస్తే ఇక్కడ జనసేన పనిచేసిందో లేదో కూడా మనకు లెక్కలు తెలిసిపోతాయి ప్రతి బూత్లో కూడా. సో ప్రతి ఒక్కరు మీ యొక్క బూతుల్లో మన మెజారిటీ వచ్చే విధంగా లిస్ట్ తీసుకోండి. మన ఓట్లు ఎన్ని ఉన్నాయి, టీడీపీవి, జనసేనవి, బీజేపీ ఎన్ని ఉన్నాయి, వైసీపీకి ఎన్ని ఉన్నాయని చూడండి. ఒకవేళ అక్కడ ఏమైనా మనం తక్కువ అవుతున్నామంటే దాన్ని మన వరకు తీసుకురావడం ఎలా అని చెప్పేసి ఆలోచించి ప్రతి ఒక్కరు కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.